ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తక ప్రియులతో కిటకిటలాడుతోంది. ఎన్టీఆర్ స్టేడియానికి నగరవాసులు క్యూ కట్టారు. 350కి పైగా స్టాల్స్ లో విద్యా, వైజ్ఞానిక, సమకాలీన, సామాజిక అంశాలతో పాటు వివిధ రకాలైన పుస్తక ప్రదర్శన నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరింత సమాచారాన్ని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 38వ బుక్ ఫేర్ కు ఇటు హైదరాబాద్ నగరవాసులు క్యూ కడుతున్నారు. మొత్తం కూడా 11 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ పుస్తక మహోత్సవం కోసం పెద్ద ఎత్తున కూడా ఇటు పుస్తక ప్రియులందరూ కూడా ఏదైతే ఎన్టీఆర్ స్టేడియంకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈసారి దాదాపు 15 నుంచి 20 లక్షల మంది ఈ 11 రోజుల పాటు ఈ బుక్ ఫేర్ ను సందర్శించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే నిర్వాహకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈసారి ఏదైతే ఈ బుక్ ఫేర్ లో దాదాపు 350కి పైగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. యువతకు సంబంధించినటువంటివి కానీ, ఏజ్ ఉన్నటువంటి పర్సన్స్కి సంబంధించింది కానీ, విద్యార్థులకు సంబంధించింది కానీ అన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఒకే దగ్గర దొరకడం అనేది నిజంగా విద్యార్థుల పాలిట, అందరి నవయువకుల పాలిట ఇదొక వరం లాంటిది. విద్యార్థులకు ఫ్రీగా ఉంది, విద్యార్థులకు ఎలాంటి టికెట్స్ లేవు. వాళ్ళ ఐడి కార్డ్స్ చూపించడం ద్వారా వాళ్ళకు ఉచిత ప్రవేశం ఉంది. కాబట్టి ఇదొక అద్భుతమైనటువంటి అదృష్టం అనుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని స్టాల్స్ లోపల మనం కొన్ని సందర్భాల్లో పుస్తకాలు వెతకాలంటే చాలా పుస్తకాలు దొరకవు మనకు బయట. అట్లాంటిది ఒకే వేదిక పైన పుస్తకాలు ఉండడం అనేది అత్యంత అరుదైనటువంటి అవకాశం. నిజంగా ఉపాధ్యాయులు కానీ, అటు తల్లిదండ్రులు కానీ మీ పిల్లలకు ఈ పుస్తకాలు చూపించగలిగితే తప్పకుండా విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుంది. మనం మొబైల్ ఫోన్లో విద్యార్థి ఏదన్నా ఒక విషయం కోసం సెర్చ్ చేసినప్పుడు డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఒకదాన్ని సెర్చ్ చేయడానికి పోయి వేరేది కూడా చూసి టైం వేస్ట్ అయ్యేటటువంటి సందర్భం ఉంటుంది. కానీ పుస్తకం ఏదైతే ఉందో అది దేనికోసం అయితే విద్యార్థి చూస్తున్నాడో, ఎవరైతే దేనికోసం ఏ విషయం కోసం అయితే వెతుకుతున్నారో అది మాత్రమే చూపించగలిగే ఏకైక అవకాశం పుస్తకంకు మాత్రమే ఉంది. సుధామూర్తి, డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్, బ్రెయిన్ టీజర్స్, అతిలోక కథలు, అంతే. మొత్తం కూడా మొబైల్ అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఆన్లైన్, ఇంటర్నెట్ అడిక్ట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో బుక్స్ అనేవి ఎట్లా యూజ్ అవుతుంది పిల్లలకి? మెమొరీ వైజ్ అయినా, నాలెడ్జ్ గెయిన్ చేయడానికైనా. మాకు స్టోరీ రీడింగ్ అలవాటు ఉంది, మా హస్బెండ్కైనా నాకైనా. పిల్లలు కూడా అలవాటు స్టే చేసుకుంటున్నారు. సో ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు ఇక్కడ? బాగున్నాయండి. ఇది నేను యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చేది, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం కాబట్టి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు రావడం. మేము సుధామూర్తి అవన్నీ కొన్నా. ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అవన్నీ ఉన్నాయి. గ్రాండ్ మటీల్స్, సుధామూర్తి. ఇప్పటికే నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ 11 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ పుస్తక మహోత్సవాన్ని వీక్షించడానికి, ఇక్కడ బుక్స్ కొనడానికి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ఎన్టీఆర్ స్టేడియంకి అయితే తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే 38వ బుక్ ఫేర్ కి మాత్రం అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఎన్టీఆర్.